ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానముగా పట్టు విడవని నమ్మకం నీలో ఉందా అనే అంశం ద్వారా దేవుని లేఖనాల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. అందుకు ముందుగా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ అంశము పట్టు విడవని నమ్మకం మాలో ఉందా అనేటువంటి దానిని మీ లేఖనాలలో నుండి మేము పరిశీలించడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చాలామంది జీవితంలో మనం పట్టుదల అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. చాలామంది పట్టుదలతో ప్రయత్నించి అనేకమైనటువంటి విజయాలు పొందుకున్నవారు మనకు చాలామంది తెలుసు. ప్రియ దేవుని పిల్లారా, మరి పట్టుదల కలిగి ప్రయత్నించినప్పుడు మరి వారు అనుకున్నది వారు సాధించిన సందర్భాలు అనేకములు ఉంటాయి. ఎవరైతే పట్టుదలతో ప్రయత్నం చేస్తాడో, దేని కొరకైతే ఆశించిన దాని కొరకు ఆశించిన దినము నుండి పట్టుదలతో ప్రయత్నం చేస్తాడో, దానిపై పూర్తి నమ్మకం ఉంచి ప్రయత్నం చేస్తాడో, అట్టి వ్యక్తి తప్పక విజయాన్ని పొందుకుంటాడని దేవుని లేఖనం సెలవిస్తుంది కదూ. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఈరోజు మన అంశము పట్టు విడవని నమ్మకం నీలో ఉందా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనకు మనమే మరి ప్రశ్నించుకుందాం. మనలో మరి పట్టు విడవని నమ్మకం, దేనిపై నమ్మకం? ప్రియ దేవుని పిల్లరా, మనము ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనో, లేదా ఒక వ్యాపారాన్ని పెట్టి దానిలో మరి అభివృద్ధి చెందాలనేటువంటి మరి నమ్మకం, మరి ఇంకా అనేక మంది మరి యవనస్తులైతే మంచి చదువుకుని మంచి జీతం వచ్చేటువంటి జాబును సంపాదించుకోవాలని మరి పట్టుదల కలిగి చదువుతూ ఉంటారు. పట్టు విడవని నమ్మకంతో మరి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ప్రయత్నం చేస్తూ చివరికి దానిని పొందుకుంటారు. కాబట్టి ఈ రోజున పట్టు విడవని నమ్మకం నీలో ఉందా? నీవు పట్టు విడవని నమ్మకాన్ని కలిగి ఉండకుండా విసుగు చెందుతూ మరి దేవుని దగ్గరికి వస్తూ మరి దేవుని దగ్గర పట్టుదల కలిగినటువంటి నమ్మకాన్ని నీవు కలిగి ఉండకుండా ఈ రోజున విసుగు చెందుతూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నావేమో. ఈరోజు మనము ఒక విధవరాలు గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఒక విధవరాలు చేసినటువంటి మరి ఆ పట్టు విడవని ఆ యొక్క ప్రయత్నాన్ని, ఆ నమ్మకాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి సందర్భము. ఇక్కడ ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలు మరి తన ప్రతివాదికిని తనకును ఒక గొడవ వస్తుంది. ఆ గొడవను తీర్చుకోవడానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది. ఆ న్యాయాధిపతి మరి ఎట్లాంటి వాడో తెలుసండి? ఆ న్యాయాధిపతి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక మనుష్యుడు ఆయన న్యాయాధిపతి. అతడు దేవునికి భయపడట, మనుషులను లక్ష్య పెట్టాడు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధవరాలు తన న్యాయము, తన వ్యాజ్యము తీర్చమని అడుగుతూ వస్తుంది. ఆమె ఒక్కసారి వెళ్ళి అడిగి ఊరుకోలేదండి. అయితే అతడు చాలా క్రూరుడు, దేవునికి భయపడ్డు, మనుషులను లక్ష్య పెట్టడు. అట్లాంటి వ్యక్తి మరి విధవరాలికి మరి న్యాయం తీర్చాలని చెప్పేటువంటి మనసు వచ్చేటట్లుగా ఆమె ప్రయత్నం చేసింది. ఎందుకు మరి దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టనటువంటి న్యాయాధిపతి యొక్క మనసు కూడా మారింది. ఎట్లా అంటే ఆమె ఒక్కసారి ఆ ప్రయత్నం చేసి మానేలా. ఆమె మాటి మాటికి వచ్చి ఆయన అంటాడు కదా, న్యాయాధిపతి అనుకుంటున్నాడు,
నేను దేవునికి భయపడకపోయినను మనుషులను లక్ష్యపెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తను అనుకున్నాడు. వృద్ధేన్ పిల్లరా, ఇక్కడ విధవరాలి పక్షముగా మరి న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి మరి తన బ్రతుకులో ఎప్పుడు కూడా ఎవరికి న్యాయం తీర్చినవాడు కాదు. మరి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మరి వ్యాజ్యమును త్వరగా తీర్చినటువంటి వ్యక్తి కాదు. అనేక పలుమార్లు వారిని తిప్పించుకొని వారి దగ్గర ధనమును గుంజుకొని మరి దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టేటువంటి మనసు తనలో లేకపోయినప్పుడు ఈ విధవరాలు తనకు కావలసిన దానిని తనలో నుండి న్యాయాధిపతిలో నుండి సంపాదించుకోవటానికి పట్టు విడవక ప్రయత్నం చేసింది. దేవుని పిల్లారా, మరి విధవరాలు ఏ రీతిగా అయితే మరి పట్టు విడవని నమ్మకాన్ని ఆయన న్యాయాధిపతిపై ఉంచిందో, ఈ రోజున ప్రభు ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క మరి ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు అని అంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. నిత్యము మనం ఏం చేయాలంటే విసుకక ప్రార్థన చేయాలి. ప్రియదేవుని పిల్లరా, పట్టు విడువని నమ్మకంతో ఆ విధవరాలు ఏ రీతిగా అయితే ప్రయత్నం చేసిందో, ఈ రోజున నీ జీవితంలో నీవేదో పొందుకోవాలని ఆశపడతా ఉన్నావు. నీ జీవితంలో ఏదో సాధించాలనేటువంటి ఆశ నీలో ఉంది. కానీ ఆశ అయితే ఉంది, కానీ ఆ ఆశను నెరవేర్చుకోవటానికి, ఆ ఆశను చేరుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయటం లేదు. పట్టుదల కలిగి నువ్వు ప్రయత్నం చేయకపోవడం వల్లనే నువ్వు దానిని పొందుకోలేకపోతా ఉన్నావు. విధవరాలు ఏ రీతిగా అయితే మరి మనుషులను లక్ష్య పెట్టనటువంటి వ్యక్తిని, మరి దేవునికి భయపడినటువంటి వ్యక్తిని మరి మార్చివేసిందో, విధవరాలు ఏ రీతిగా ప్రయత్నం చేసిందో తన వ్యాజ్యం తీర్చుకుంది కదూ. పట్టు విడవని నమ్మకంతో ప్రయత్నం చేసి ఆ విధవరాలు మరి తన న్యాయాన్ని, తన వ్యాజ్యమును తీర్చుకోగలిగింది. కాబట్టి విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని దేవుడే మనతో చెప్తా ఉన్నాడు కదూ. కాబట్టి అలాగనే మార్కు సువార్త మరి 2వ అధ్యాయం 1 నుండి 5వ వచనాలు ఉన్నటువంటి సందర్భము, అక్కడ పక్షవాయువు గల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పక్షవాయువు గల వ్యక్తి మరి ఆ వ్యక్తి బాగుపడాలని, ఆ వ్యక్తి స్వస్థత పడాలని అతని స్నేహితులు మంచి ఆలోచన చేశారు. వీడు చాలా కాలం నుండి పక్షవాతంతో బాధపడతా ఉన్నాడు. రక్షకుడైన యేసు ప్రభుల వారు పట్టణానికి వచ్చాడు. ఇతన్ని యేసు దగ్గరకు తీసుకుని వెళితే వీడు బాగుపడిపోతాడనే ఆలోచన వారిలో పట్టు విడువని నమ్మకం, మరి విసుగు చెందని నమ్మకం. దేవుని పిల్లారా, ఆ రీతిగా ఆలోచించినటువంటి ఆ పక్షవాత రోగి యొక్క స్నేహితులు మరి ఒక దృఢమైన నిశ్చయాన్ని, కలిగి ఉన్నారు, నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఏంటో తెలుసా? వీడు యేసు దగ్గరికి వస్తే బాగుపడిపోతాడు, కాబట్టి వీడిని ఎట్లయినా యేసు దగ్గరికి తీసుకెళ్లాలని వారు కొందరు వ్యక్తులను డబ్బులకు కుదుర్చుకొని ఆ పక్షవాతం కలిగినటువంటి తన స్నేహితుని యేసు దగ్గరకు తీసుకుని వచ్చిన వెంటనే యేసు దగ్గరికి వెళ్ళగలిగారా అంటే మరి అక్కడ విపరీతమైనటువంటి జనసమూహం వారికి ఆటంకం వచ్చింది. జనసమూహం చుట్టూ కూర్చున్నారు. యేసు దగ్గరకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ వారు విసుగు చెందక వారు ఏం చేశారో తెలుసండి? పట్టు విడువని నమ్మకం అంటే ఇదేనండి. కాబట్టి తన స్నేహితుడు బాగుపడాలని చెప్పి తన స్నేహితుడు బాగుపడాలని అతని స్నేహితులైనటువంటి కొందరు విశ్వాసము ఆ యొక్క పరిస్థితిని, ఆ యొక్క స్నేహితుని యొక్క పక్షవాయు రోగంతో పడి ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితిని యేసు దగ్గరకు తీసుకుని వచ్చింది. వారు విసుగు చెందలేదు. అడ్డు వచ్చిందని వారు పట్టు విడిచి వెళ్ళిపోలేదు. వారు ఏం చేశారో తెలుసా? చుట్టూ జనసమూహము, యేసు దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. అయినప్పటికీ వారు ఏం చేశారంటే
పైన యేసు ప్రభు ఏ ఇంటిలో అయితే ఉన్నాడో ఆ ఇంటి పైకప్పు తీసి మరి ఆ కుదుర్చుకున్నటువంటి వ్యక్తులు నలుగురు కూడా మరి పరుపుతోనే యేసు ప్రభు ముందర ఆ యొక్క స్నేహితుని దించగలిగారు. మరి దేవుని పిల్లారా, అడ్డు వచ్చిందని వారు విసుగు చెందల. పట్టు విడవని నమ్మకంతో వీడు ఎలాగైనా బాగుపడాలి, యేసు దగ్గరికి వీడిని చేర్చాలనేటువంటి వారి దృఢ విశ్వాసము, వారి నమ్మకత్వము ఆ యొక్క కుమారుణ్ణి, ఆ స్నేహితుడిని రక్షించుకోగలిగింది. తన పక్షవాత రోగము నుండి మరి వాడు స్వస్థపరచగలగలిగాడు. ప్రిదేని పిల్లారా, విధవరాలు ఏ రీతిగా అయితే పట్టుదలతో ప్రయత్నం చేసిందో, ఇక్కడ పక్షవాతి రోగి యొక్క స్నేహితులు ఏ విధంగా అయితే విసుగు చెందకుండా పట్టు విడవని నమ్మకంతో మరి పనిచేశారో వారు గొప్ప కార్యాన్ని చూడగలిగారు. ప్రిదేని పిల్లారా, విధవరాలు తన వ్యాజ్యం తీర్చుకోగలిగింది. పక్షవాయు గలటువంటి వ్యక్తి తన స్నేహితుల విశ్వాసమును బట్టి తాను రక్షింపబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. ప్రిదేని పిల్లారా, మీ జీవితంలో పట్టు విడవని నమ్మకంతో ప్రయత్నం చేస్తూ ఉన్నావా? లేదా కొంతకాలము ప్రయత్నం చేసి విసుగు చెంది మరలా లోకంతో కలిసిపోతావన్నావా? విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, పట్టు విడవక మనము దేవుని అడిగినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడు కదూ. ఈ వాగ్దానం పట్టుకుని ఒకవేళ నువ్వు కొంతకాలం ప్రయత్నం చేసి నీవు విసుగు చెంది విడిచిపెట్టావేమో, ఈ రోజుననే మరలా ప్రయత్నం మొదలుపెట్టు. నీవు ప్రార్థన ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నీవు ఆశించిన దాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, పట్టు విడవని నమ్మకం నీలో ఉందా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అవును దేవా, చాలామంది నీ పిల్లలైన వారు ఆయన పట్టుదలతో ప్రారంభించి ఆయన ఆరంభములో ఎంతో విశ్వాస్యతతో మరి ఏదైతే కావాలని ఆశపడి ప్రయత్నం చేశారో, ప్రయత్నం చేస్తూనే మధ్యలో విసుగు చెంది ఇది నాకు రావటం లేదు, దీన్ని నేను సంపాదించుకోలేనటువంటి నిరాశతో ఈ రోజున నీ సన్నిధి నుండి దూరమైపోయారు నాయన. అట్లాంటి వారు విసుగక నైనా పట్టుదలతో నీపై నమ్మకం ఉంచి ప్రయత్నం చేసేటువంటి ఆలోచన మరి కలిగి ఉండమని, విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని నీవు చెప్పిన లేఖనాన్ని వారు గ్రహించి ఈ రోజు నుండి మరలా ప్రయత్నం చేయటానికి వారు పూనుకుంటూ ఉన్నారు నాయన. ఎక్కడైతే ఆపివేశారో దానిని ప్రారంభించడానికి పట్టుదల కలిగి అయినా విసుగు చెందకుండా ఏదైతే ఆశించారో దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని, వారి ఆశించిన దాన్ని వారికి అనుగ్రహించమని, పట్టుదలతో ప్రయత్నించిన విధవరాలు తన వ్యాజ్యాన్ని తీర్చుకోగలిగింది. మరి భయంకరుడైనటువంటి మరి దేవునికి భయపడినటువంటి వ్యక్తి, మరి మనుషులను లక్ష్యపెట్టినటువంటి వ్యక్తి విధవరాలు పట్టుదలతో మరి ప్రయత్నం చేసినప్పుడు మరి తన వ్యాజ్యాన్ని తీర్చుకోవడానికి కృప చూపావు నాయన. అలాగనే పక్షవాయు గల స్నేహితులు వారి విశ్వాసము, దృఢ విశ్వాసము నాయన ఆటంకం ఎదురు వచ్చిన మరి వారు తన స్నేహితుని రక్షించుకోగలిగారు, యేసు చెంతకు చేర్చి. ఆ రీతిగా పట్టుదలతో ప్రయత్నం చేసే మనసు ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలో మీరు అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.